నమస్కారం. ఈరోజు సితారా సెంటర్లో లేబర్ కాలనీ గ్రౌండ్లో వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. నందివాడ గోపి గారు, అదేవిధంగా ఆర్ నారాయణరావు గారు యొక్క ఎగ్జిబిషన్ ని కండక్ట్ చేయడం, ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల్లోని రకరకాల మోడల్స్ తోని ప్రకృతిని కాపాడుకునే విధంగా రామ మందిరం సెట్టుతో కావచ్చు, ఇలా వినూత్న రీతిలో కొత్తగా ఎగ్జిబిషన్ ని అనేక ప్రాంతాల్లోని పరిచయం చేస్తూ ఈరోజు లేబర్ కాలనీ గ్రౌండ్లోని ఏదైతే ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగిందో, ఈ ఎగ్జిబిషన్లోని ముఖ్యంగా ప్రకృతిని కాపాడుకోకపోతే, ప్రకృతి నుంచి వచ్చేటువంటి జీవాల్ని కాపాడుకోకపోతే మన పరిస్థితి, పిల్లలకి, భావి భారత పౌరులైనటువంటి భవిష్యత్తులో పిల్లలకి ఈ విధంగా రోబోటిక్ పక్షుల్ని, రోబోటిక్ జీవాల్ని చూపించే పరిస్థితి మనకి కలగకుండా ఉండాలంటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని తెలియజెప్పే విధంగా రోబోటిక్ సీతాకోక చిలుకలు కావచ్చు, తేనెటీగలు కావచ్చు, ఇలా రకరకాల జంతువుల్ని సెన్సార్తోని చెయ్యి పెట్టంగానే సెన్సార్ రెక్కలాడించే విధంగా పక్షులు, ఆ జీవాలు రెక్కలాడించే విధంగా వినూత్న రీతిలోని ఇక్కడ పెట్టడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. శ్రీ వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్, మా ఎగ్జిబిషన్ దాదాపు ఇది 45 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం సమ్మర్ అనగానే, అలాగే సంక్రాంతికి కానివ్వండి, రకరకాల సీజన్స్లో ఎగ్జిబిషన్లు అనేది ఇక్కడ మేము విజయవాడలో ఏర్పాటు చేయడం గత కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. మేము ఆల్రెడీ విజయవాడలో ఈ సితారా గ్రౌండ్స్లో చేసాము. నెక్స్ట్ ఏ కన్వెన్షన్ హాల్లో, శాతవాహన కాలేజీ గ్రౌండ్స్లో కూడా మేము నిర్వహించిన అనుభవం మాకున్నది. ఇక్కడ ఎగ్జిబిషన్ అనగానే కేవలం అమ్యూజ్మెంట్ రైడ్స్, స్టాల్స్ మాత్రమే కాకుండా అందరికీ వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించాలనే ఉద్దేశంతో మేము వినూత్నంగా ఒక కొత్త తరహా ఆలోచనతో రోబోటిక్ బటర్ఫ్లై షోని తీసుకురావడం జరిగింది. అంటే ఇది పిల్లలతో పాటు పెద్దలను కూడా ఎంతగానో ఆనందింపజేయడమే కాకుండా ఆలోచించే విధంగా కూడా దీన్ని ఎగ్జిబిషన్ మీ ముందుకు తీసుకొచ్చామండి. ఎందుకంటే చిన్న ప్రాణులు ఇప్పుడు రకరకాలుగా కాలక్రమేణా కాలుష్యం వల్ల కావచ్చు, లేకపోతే పర్యావరణంలో మార్పు వల్ల కావచ్చు, లేదా మనం తీసుకునే కొన్ని అజాగ్రత్తల వల్ల కావచ్చు, కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. ఇవి రాబోయే తరానికి, రాబోయే పిల్లలకి, వాళ్ళకు కూడా ఇలా ఉంటుంది అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ కింద మనం వాళ్ళకి వినోదాన్ని కలిగించే విధంగా, అలాగే విజ్ఞానాన్ని కూడా కలిగించే విధంగా ఈ రోబోటిక్ బటర్ఫ్లై షోస్ కూడా దీంట్లో మేము ఏర్పాటు చేసాము. అంతేకాకుండా స్పెషల్ అట్రాక్షన్గా మనం ఒక విజయవాడ వాటర్ ఫాల్స్, నయాగరా ఫాల్స్ రూపంలో కూడా ఒక చిన్న షో కింద కూడా పెట్టాం. వీటితో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి అనేక రకాల స్టాల్స్ అండి. అంటే ఎగ్జిబిషన్ అనగానే ఆడవారికి కావాల్సినటువంటి ఇమిటేటెడ్ జ్యువెలరీ అండి. మా దగ్గర మినిమం స్టార్టింగ్ 10 రూపాయల వస్తువు దగ్గర నుంచి దొరుకుతుందండి. అంటే లేడీస్కి కావాల్సినటువంటి జ్యువెలరీస్ కావండి, క్లిప్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా ఏ టు జెడ్ కావాల్సినటువంటి వస్తువులు, చిన్నపిల్లలకు కావాల్సినటువంటి ఆట వస్తువులు అన్నీ కూడా మా ఎగ్జిబిషన్లో అవి కూడా 10 రూపాయల వస్తువు దగ్గర నుంచి కూడా 100 రూపాయల వరకు కూడా ఇక్కడ ఉంటాయండి.